నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. ఖమ్మం పట్టణంలో మేము మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి, విజయవాడ నుంచి ఇక్కడ పబ్లిక్ గ్రౌండ్స్లో మన బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కొత్త సబ్జెక్ట్. ఇది బటర్ఫ్లై అనేది పిల్లలందరూ కూడా చాలా ఆనందపడే ప్రోగ్రామ్ అని ఒక నెల రోజులు పెట్టుకోవడానికి మేము వచ్చాము. ఇది మొన్న 31 నుంచి ఈ నెలాఖరు 30 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న అనివార్య కార్యం వలన కొంచెం ఎగ్జిబిషన్ ఆపడం జరిగింది. పర్మిషన్ కొద్దిగా లేట్ రావడం. మేము చాలా బిఫోర్గా వచ్చాం. 1 వీక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఎగ్జిబిషన్ అంటే 1 మంత్ పట్టుద్ది ఏర్పాటు చేయడానికి. మేమేంటంటే ఒక నెల రోజులు తీసుకుని దాంట్లో 1 వీక్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం. పేపర్ వర్క్ స్పీడ్గా జరగలేదు. అది మాది పొరపాటు ఉంది. అంటే 1 వీక్లో అంటే పర్మిషన్ రావడం కొద్దిగా కష్టం. కాదు ఖమ్మం జిల్లాలో ఏంటంటే పర్మిషన్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలని అలా అనుకోవడం వలన మాది రాకపోవడం వలన మేము క్లోజ్ చేయడం జరిగింది. అది ఈ రోజు నుంచి మేము అన్ని పర్మిషన్లు తీసుకుని, అలాగే ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా సహకరిస్తారని ఎగ్జిబిషన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎగ్జిబిషన్ సాయంత్రం 5 గంటల నుంచి 10 వరకు ఉంటుంది. అందరూ కూడా మేము పిల్లలకు కూడా ఉచితంగా టికెట్లు కూడా ఇచ్చే మార్గం చూస్తున్నాము. ఎందుకంటే పిల్లలు టైం లేదని కూడా మీరు తల్లిదండ్రులు అసెస్ చేయకుండా వాళ్ళకి ఫ్రీగా ఇస్తే వాళ్ళు కంపల్సరీ వచ్చి చూసి వెళ్ళే మార్గం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అది కూడా టికెట్ అంటే ఇప్పుడు కామన్గా 100 రూపీస్ అనేది అయిపోయింది. మేము అట్లా కాకుండా 50 రూపీసే అన్ సీజన్ కాబట్టి మళ్ళీ 100 రూపాయలు పెట్టాలా అనే విధంగా ఫ్యామిలీ ఆలోచించకుండా 50 రూపాయలే పెట్టి అందరినీ ఆనందపరిచే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పబ్లిక్ గ్రౌండ్స్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో అంటే జెయింట్ వీళ్ళు, పిల్లల ఐటమ్స్, అలా ఫుడ్ ఐటమ్స్, అలా లేడీస్ కావాల్సిన జ్యువెలరీ, ప్లాస్టిక్, ఇంకా అన్నీ ఉంటాయి. పెద్ద ఎగ్జిబిషన్ టైపే. కాకపోతే ఏంటంటే 1 మంత్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఏమనుకోండి 3 రోజులు ఆఫ్ చేసినందుకు కూడా ప్రజలు చాలా కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా తెలిసింది మాకు. ఏమనుకోకుండా ఈ రోజు నుంచి ప్రతిరోజు వర్షం వచ్చినా కానీ మేము క్లోజ్ చేయడం జరగదు. తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు పోలీస్ కమిషనర్ కానీ, మన డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు కానీ అందరూ కూడా మాకు వెంటనే పర్మిషన్ తొందరగా అవజేసి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 వరకు ఉంటుంది. అందరూ తప్పనిసరిగా రావాల్సింది కోరుతున్నాం. ఖమ్మం బటర్ఫ్లై ఎగ్జిబిషన్ సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. టికెట్ రేట్ వచ్చి 50 రూపాయలు. ఎప్పుడు కానీ మనం నార్మల్గా ఎగ్జిబిషన్లలో 100 రూపీస్ పెడుతున్నాం. కానీ ఇది అన్ సీజన్ పిల్లలకు అనుకూలంగా ఉండడానికి అని చెప్పి 50 రూపాయలు పెట్టి చేస్తున్నాం. అవును, ఇది ఇంపార్టెంట్గా ఇప్పుడు కూర్చోండి. ఇలా పట్టుకోండి. ఒకసారి కూర్చుని
మీరు ఒక చూపెట్టి మీకు ఉన్నట్టుగా మీరు కూర్చోండి మీకు అనిపిస్తుంది మీరు హైదర్ చిన్న పెట్టండి చూపెట్టి మాట్లాడండి ఈ పర్మిషన్ అండి ఇదేంటంటే కొంచెం న్యూస్ గా ఏమేమి పర్మిషన్ ఉంది అదే మొత్తం పోలీసు ఫైరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ తీసుకున్నామండి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 4 అండి మొత్తం తీసుకున్నాము. అంటే కొంచెం అంటే బ్యాడ్ ప్రచారం వచ్చింది కాబట్టి జనాలకు కూడా కొంచెం ఎగ్జిబిషన్ ఉంటుందా లేదా అనేది ప్రచారం వచ్చిందని మేము ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా జనాలు తెలియజేయాల్సిందిగా కోర్టుకి మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.